ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టుపై ఇరాన్ దాడి చేసిన విషయం మనకు తెలిసిందే. చాలా దారుణమైనటువంటి డ్యామేజ్ ఆ ఎయిర్పోర్ట్లో జరిగిందని, అనేక మంది గాయాలయ్యాయని మనం వింటూనే ఉన్నాం. ఇప్పుడు ఈ దాడికి సంబంధించి షాకింగ్ దృశ్యాలు నేను మీకు చూపిస్తున్నాను. ఈ విజువల్స్ని కువైట్ విడుదల చేసింది. ఎయిర్పోర్ట్లో బిజీగా ఉండేటువంటి టెర్మినల్ 1 లక్ష్యంగా ఇరాన్ డ్రోన్స్ విరుచుకుపడ్డాయి. ఈ డ్రోన్స్ దాడిలో ఒక ఇండియన్ పౌరుడు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. పలువురు ప్రయాణికులు, ఎయిర్పోర్ట్ సిబ్బందికి కూడా తీవ్ర గాయాలైనట్లుగా తెలుస్తోంది. దాడి తర్వాత ఎయిర్పోర్ట్లో పూర్తిగా విమాన రాకపోకలు స్తంభించాయి. పలు అంతర్జాతీయ విమానాలు దారి మళ్లించారు. డ్రోన్ దాడితో టెర్మినల్ పరిసరాలు, రన్వే ధ్వంసమైనట్లుగా సమాచారం. పెద్ద శబ్దంతో పేలుడు సంభవించడంతో ప్రాణ భయంతో పరుగులు తీశారు ప్రయాణికులు. ఎయిర్పోర్ట్ పరిసరాల్లో హై అలర్ట్ ప్రకటించింది కువైట్ సెక్యూరిటీ ఫోర్సెస్. అండ్ ఒక్కసారి ఆ దాడికి సంబంధించిన విజువల్స్ మీరు చూడొచ్చు. ఆ దాడి జరిగిన సమయంలో టాప్ వ్యూ అండ్ లోపల వ్యూ రెండు నేను మీకు చూపిస్తున్నాను. ఇన్సైడ్ వ్యూ అండ్ టాప్ వ్యూ. పైన ఎయిర్పోర్ట్ మీద ఒక డ్రోన్ వచ్చి ల్యాండ్ అవ్వడం మీరు చూస్తున్నారు. అండ్ ఒక్కసారిగా భారీ విధ్వంసం మీకు కనిపిస్తోంది. ఆ టెర్మినల్ అంతా కూడా పూర్తిగా కూలిపోయింది. అండ్ అది మీకు లెఫ్ట్ సైడ్లో కనిపిస్తోంది. ఆ డ్రోన్ వచ్చి ఆ ఎయిర్పోర్ట్ మీద ల్యాండ్ అవ్వడం, టెర్మినల్ 1 మీద ల్యాండ్ అవ్వడం, ఒక్కసారిగా మొత్తం డిస్ట్రక్షన్ మీ కళ్ళకు కనిపిస్తుంటే, అవుట్ సైడ్ వ్యూ అదైతే. ఇన్సైడ్ వ్యూ మీరు ఒక్కసారి చూడొచ్చు. మీకు రైట్ సైడ్ బాక్స్లో మీకు కనిపిస్తోంది. స్క్రీన్లో రైట్ సైడ్ మీరు చూస్తుంది అదే. అదిగో అక్కడ కూడా మీకు డ్రోన్ కనిపిస్తోంది. ఆ విజువల్లో కూడా ఆ డ్రోన్ పడ్డ తర్వాత ఒక్కసారిగా ఆ ప్రాంతం అంతా కూడా దద్దరిల్లిపోయింది. అదిగో లోపల ప్రయాణికులు ఉన్నారు. ఆ సమయంలో డ్రోన్ ఒక్కసారిగా పేలిపోయింది. అండ్ యూ కెన్ సీ అప్పటి వరకు ఎక్కడికో ప్రయాణాల కోసం వెళ్తున్నటువంటి ప్రయాణికులు, చాలా పీస్ఫుల్గా ఉన్నవాళ్ళు, ఏం జరిగిందో అర్థం కాక ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యి ఆ ప్రాంతం అంతా కూడా దద్దరిల్లిపోవడంతో ఎక్కడ తమ మీద ఆ స్లాబ్ పడిపోతుందో, ఆ దుమ్ములో ఎటుపోతున్నామో తెలియక ఆ గందరగోళంలో ఒక రకమైనటువంటి షాక్లో ప్రాణభయంతో పరుగులు తీయడం మీకు కనిపిస్తుంది. అండ్ ఆ డ్రోన్ పడ్డ వెంటనే అక్కడ ఉన్నటువంటి కారులో అప్పుడే ఎక్కినటువంటి ఒక వ్యక్తి చాలా వేగంగా అక్కడి నుంచి వెళ్ళడాన్ని మీరు గమనించవచ్చు. అండ్ యూ కెన్ సీ పైన ఉన్నటువంటి ఆ కాంక్రీట్ కానీ అవన్నీ కూడా పడిపోతూ ఉన్నాయి. చుట్టూ ఎటు చూసినా సరే దట్టమైన పొగ అలుముకుంది, డస్ట్ కనిపిస్తుంది. ఆ పొగలో, ఆ డస్ట్లో ఎటు పోతున్నామో తెలియక ఎలా పరిగెడుతున్నారో మీరు చూస్తున్నారు ప్రాణభయంతో. అండ్ ఇక్కడ మనం గమనించాల్సిన విషయం, ఇప్పటి వరకు మేము కేవలం అమెరికా స్థావరాలను మాత్రమే టార్గెట్ చేస్తున్నామని చెప్తున్నటువంటి ఇరాన్ ఈ సిచ్యువేషన్ని మరింత ఎస్కలేట్ చేస్తుందనేది మనకు కనిపిస్తుంది. They are trying to damage their public and public properties also. విమానాశ్రయాల మీద దాడులు జరుగుతున్నాయి. అండ్ ఇప్పటికే ఈ దాడిలో ఒక భారతీయుడు కూడా ప్రాణాలు కోల్పోయినట్లుగా మనకి సమాచారం ఉంది. ఇంకా అనేక మంది గాయాల పాలయ్యారు. ఈ జరిగినటువంటి దాడిలో ఒక భారతీయుడు ప్రాణాలు కోల్పోయాడు. విమానాన్ని కువైట్లోని భారత రాయబార కార్యాలయం ఈ విషయాన్ని ఇప్పటికే కన్ఫర్మ్ చేసింది కూడా. ఎంబసీ ఆఫ్ ఇండియా, అక్కడ కువైట్లో ఉన్నటువంటి ఎంబసీ ఆఫ్ ఇండియా కన్ఫర్మ్ చేసింది. మృతుడి కుటుంబానికి అవసరమైన అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తాం అంటూ కూడా చెప్పింది. అట్ ది సేమ్ టైం 63 మందికి తీవ్రంగా గాయాలైనట్లుగా తెలుస్తోంది. 25 అంబులెన్సెస్ అక్కడికి చేరుకొని వారందరినీ చికిత్స కోసం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అండ్ టెర్మినల్ 1 పూర్తిగా ధ్వంసం అయిపోయింది. విమానాల అక్కడ నిలిపివేశారు. ఇరాన్ దాడుల వల్ల ఎయిర్పోర్ట్లో ఉన్నటువంటి టెర్మినల్ 1 భవనం మొత్తం ధ్వంసం అయినట్లుగా తెలుస్తోంది. అధికారులు విమానాశ్రయంలో అత్యవసర పరిస్థితిని, అంటే ఎమర్జెన్సీని ప్రకటించారు. విమాన సర్వీసులను తాత్కాలికంగా నిలిపివేశారు. కువైట్ రావాల్సినటువంటి విమానాలను ఇతర సురక్షిత ప్రాంతాలకు మళ్లించారు. ఇండిగో వంటి సంస్థలు కూడా ఇప్పటికే సర్వీసులను రద్దు చేస్తున్నామంటూ వాళ్ళ ప్యాసింజర్స్కి గైడ్ లైన్స్ని జారీ చేసిన విషయాన్ని కూడా మనం చూసాం. ఇక దాడి జరిగినటువంటి కొద్దిసేపటికే నష్టాన్ని అంచనా వేశారు అక్కడ ఉన్నటువంటి సిబ్బంది. భద్రతా చర్యలు తీసుకున్న అనంతరం కువైట్ ప్రధాన విమానయాన సంస్థ టెర్మినల్ 4 నుంచి విమాన సర్వీసులని పునః ప్రారంభించినట్టుగా తెలుస్తుంది. టెర్మినల్ 1 పూర్తిగా ధ్వంసమైంది. టెర్మినల్ 4 నుంచి తిరిగి సర్వీసులు ప్రారంభించారు ఆ తర్వాత కొద్దిసేపటికే. ఇక కువైట్ ఆర్మీ తన ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ ద్వారా కొన్ని క్షిపణులు, డ్రోన్స్ని అడ్డుకోవడం కూడా జరిగింది అంటూ కూడా చెప్పారు. ఈ క్రమంలో క్రింద పడినటువంటి క్షిపణి శకలాలు లేదా గుర్తు తెలియని వస్తువులను తాకొద్దని, వాటికి దూరంగా ఉండాలంటూ పౌరులకి వాళ్ళ సైన్యం హెచ్చరికలు కూడా జారీ చేసింది. అలాగే ప్రజలు ఇళ్లలోనే సురక్షితంగా ఉండాలంటూ ప్రభుత్వం సూచించింది. బట్ ఎందుకు ఇలా దాడి చేసింది ఇరాన్? విమానాశ్రయమే దాడి చేయడం ఏంటి, అందులో సివిలియన్స్ ప్రాణాలు కోల్పోవడం ఏంటి అనేది చూస్తే, ఇరాన్లో ఉన్నటువంటి గెరుక్
అలాగే కేష్మ్ అనేటువంటి దీవుల మీద అమెరికా సైన్యం జరిపినటువంటి వైమానిక దాడులకు ప్రతిగా తాము కువైట్ బహ్రెయిన్లో ఉన్నటువంటి అమెరికా సైనిక స్థావరాలను టార్గెట్ చేస్తూ ఈ దాడులు చేశామంటూ ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ కార్ప్స్ అధికారికంగా ఒక ప్రకటన కూడా విడుదల చేసిన విషయం మనకు తెలిసిందే. బట్ అన్ఫార్చునేట్లీ ఇది సైనిక స్థావరం కాదు, ఒక సాధారణ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. అది అంతర్జాతీయ ప్రయాణికులు ఉంటారు, అన్ని దేశాల వాళ్ళు ఉంటారు. ఒక భారతీయుడు ప్రాణాలు కోల్పోవడం కూడా మనం చూస్తూనే ఉన్నాం అక్కడ. అయితే దీనికి సంబంధించి రీసెంట్గా లాస్ట్ 2 డేస్లో జరిగినటువంటి కీలక పరిణామాలు ఒక్కసారి మనం ఖచ్చితంగా మాట్లాడుకొని తీరాలి. అండ్ బిఫోర్ దట్ ఆ విజువల్స్ నేను మరింత క్లియర్గా మీకు చూపించాలనుకుంటున్నాను. ఒక్కసారి చూడండి. هذا الحريق، هذه المسيرة طاحت هني فوق أمل الكويت. هذا సో మీరు చూస్తున్నారు ఇరాన్ అక్కడ ఉన్నటువంటి ఎయిర్పోర్ట్ మీద చేసినటువంటి దాడి. ఆ తర్వాత స్థానికంగా ఉన్న అధికారులు వెంటనే అక్కడికి సందర్శించారు, పరిస్థితిని సమీక్షించారు, వీలైనంత త్వరగా సర్వీసులను ప్రారంభించినటువంటి పరిస్థితి మనం చూసాం. సో ఈ దాడి తర్వాత అమెరికా తన అత్యాధునిక F-35 యుద్ధ విమానాలను కువైట్ బహ్రెయిన్ రక్షణ కోసం రంగంలోకి దింపింది అంటూ కూడా తెలుస్తోంది. అలాగే కువైట్లోని భారత రాయబార కార్యాలయం అక్కడ ప్రాణాలు కోల్పోయినటువంటి భారతీయుడి భౌతిక కాయాన్ని స్వదేశానికి పంపించడానికి కూడా ఏర్పాట్లు చేసింది. ఇక మరోవైపు యుద్ధం తీవ్రత పెరుగుతోంది, సిచ్యువేషన్స్ మరింత ఎస్కలేట్ అవుతున్నటువంటి పరిస్థితి. ఇన్ లాస్ట్ 48 అవర్స్లో ఇరాన్ ప్రభుత్వం మద్దతు ఉన్నటువంటి హ్యాకర్లు ఇజ్రాయెల్ మీద సైబర్ అటాక్కి కూడా దిగారు. ఇజ్రాయెల్లోని ప్రధాన నగరాల విద్యుత్ గ్రిడ్స్ని టార్గెట్ చేయడం వల్ల కొన్ని గంటల పాటు అక్కడ విద్యుత్ సరఫరా కూడా నిలిచిపోయింది. అండ్ ఇజ్రాయెల్ సైబర్ రక్షణ విభాగం వెంటనే స్పందించి ఈ వ్యవస్థల్ని పునరుద్ధరించింది అంటూ కూడా మనకి తెలుస్తుంది. అండ్ అలాంగ్ విత్ దట్ హెర్మూజ్ స్ట్రైట్ దగ్గర కూడా పరిస్థితి చాలా ఉద్రిక్తంగా మారుతుంది క్షణక్షణానికి. నిన్న రాత్రి అమెరికా నౌకాదళానికి ఇరాన్ IRGCకి స్పీడ్ బోట్లకు మధ్య ఎదురుకాల్పులు జరిగినట్లుగా మనకి సమాచారం అందుతోంది. అండ్ US నేవీ అండ్ IRGC స్పీడ్ బోట్స్ మధ్య ఎదురుకాల్పులు చోటు చేసుకున్నాయి. అంతర్జాతీయ చమురు ట్యాంకర్లను అడ్డుకోవడానికి 2 ఇరాన్ బోట్లను అమెరికా నావికాదళం అక్కడ ఇరాన్ ట్రై చేసింది. ఇరాన్ బోట్స్ని పంపించింది, స్పీడ్ బోట్స్ని. వెంటనే US నేవీ వాటిని ధ్వంసం చేసింది. దీనివల్ల అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు గత 2 రోజుల్లోనే 5% పెరిగినట్లుగా తెలుస్తోంది. హర్మూజ్ స్ట్రైట్ దగ్గర సిచ్యువేషన్ మరింత సీరియస్గా మారిపోవడంతో. మరోవైపు ఈ గడిచిన 2 రోజులుగా గల్ఫ్ దేశాల్లోని విమానాశ్రయాలు, సైనిక స్థావరాల మీద దాడులు పెరగడంతో ఇప్పుడు UN సెక్యూరిటీ కౌన్సిల్, ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి అత్యవసరంగా సమావేశమైంది. అరబ్ దేశాలపై దాడులను ఆపకపోతే ఇరాన్పై మరిన్ని కఠినమైన ఆంక్షలు విధిస్తామంటూ కూడా ఇప్పటికీ అమెరికా, బ్రిటన్ దేశాలు హెచ్చరించినటువంటి సందర్భం మనం చూసాం. అండ్ ఎస్పెషల్లీ ఆఫ్టర్ దిస్ పర్టిక్యులర్ అటాక్, ఇక్కడ కువైట్లో జరిగినటువంటి ఈ అటాక్ తర్వాత చాలా సీరియస్గా రెస్పాండ్ అయింది UN సెక్యూరిటీ కౌన్సిల్ కూడా. అమెరికా తమ ప్రాంతం నుంచి వెళ్ళిపోయే వరకు ఈ దాడులు ఆపబోం అంటూ మరోవైపు ఇరాన్ ప్రతిగా రెస్పాండ్ అవ్వడం కూడా మనం చూస్తూనే ఉన్నాం. సో ఓవరాల్గా సిచ్యువేషన్స్ క్షణక్షణానికి మరింత సీరియస్గా మారుతున్నాయి. ఓవైపు లెబనాన్ మీద ఇజ్రాయెల్ చేసినటువంటి దాడులకి ఇరాన్ పిచ్చెక్కిపోయింది. ఇంకోవైపు ఇరాన్కి సంబంధించినటువంటి కేష్మ్ ఐలాండ్ మీద US దాడులు చేయడంతో ఇరాన్ ఇక పట్టలేని ఆగ్రహంతో కువైట్ అలాగే బహ్రెయిన్ మీద దాడులు చేసింది. దీనికి సంబంధించి ఇప్పుడు ఐక్యరాజ్య సమితి చాలా సీరియస్గా ఉంది, మరిన్ని శాంక్షన్స్ విధించాల్సి వస్తుంది అంటూ కూడా మరోవైపు US ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసినటువంటి పరిస్థితి మనకు కనపడుతుంది. ఏది ఏమైనప్పటికీ మీ సైన్యం పూర్తిగా వైదొలిగిపోయే వరకు, మా మీద దాడులు ఆపే వరకు మేము దాడులు చేస్తూనే ఉంటామంటూ ఇరాన్ చెప్తోంది. కాకపోతే నిన్న మొన్నటి వరకు ఇరాన్ కేవలం మేము సైనిక స్థావరాల మీద మాత్రమే, US సైనిక స్థావరాల మీద మాత్రమే దాడులు చేస్తున్నాం, మీరు సైన్యాన్ని వెనక్కి పంపించే వరకు మేము దాడులు చేస్తామని చెప్పింది. బట్ నౌ దే ఆర్ టార్గెటింగ్ సివిలియన్స్. ఇది ఖచ్చితంగా చాలా దారుణమైనటువంటి చర్య. కేవలం ఇరాన్ని మాత్రమే మనం అంటున్నామని అనలేం. ఖచ్చితంగా
ఇప్పటికే యుఎస్ అండ్ ఇజ్రాయెల్ చేసినటువంటి దాడుల్లో ఇరాన్లో వందల మంది సివిలియన్స్ ప్రాణాలు కోల్పోయారు. అండ్ ఇప్పుడు ఇరాన్ కూడా గల్ఫ్ దేశాల్లో ఉన్నటువంటి సివిలియన్స్ని టార్గెట్ చేస్తుంది. సో దే వాంటెడ్ టు బిల్డ్ ద ప్రెషర్, మరింత ఎక్కువగా ప్రెషర్ పెట్టడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో సామాన్య ప్రజలు, అమాయక ప్రజలు బలవుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. యూ కెన్ సీ దట్ విజువల్, యూ కెన్ అండర్స్టాండ్ ద సిచ్యువేషన్. సైన్యాలు గొడవ పడుతున్నాయి, కానీ ఈలోగా సామాన్యులు ఉండేటువంటి ప్రాంతాల మీద చాలా సాధారణంగా రెగ్యులర్గా సర్వీసెస్ నడుస్తున్నాయి కదా, ఇక ఫ్లైట్ ఎక్కుదామని చెప్పేసి అక్కడికి వెళ్ళినటువంటి సామాన్యులు, ఒక భారతీయుడు కూడా ప్రాణాలు కోల్పోయాడు. సుమారుగా 64 మంది ఇక్కడ గాయపడ్డారు చాలా తీవ్రంగా. అందరూ కూడా సామాన్యులే, సాధారణ ప్రయాణికులే. అండ్ ఇప్పటికే ప్రాణాలు కోల్పోయిన భారతీయుడి యొక్క భౌతిక కాయాన్ని భారతదేశానికి పంపించేందుకు అక్కడ ఎంబసీ ప్రయత్నాలు కూడా చేస్తుంది. కాకపోతే దీని మీద ఇప్పుడు కువైట్ కూడా చాలా సీరియస్గా రెస్పాండ్ అయింది. ఇరాన్ ఇలాగే దాడులు చేస్తే చాలా తీవ్రమైనటువంటి నష్టాన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది అన్నారు. అండ్ యాజ్ వి ఆల్ నో, ఇంతకుముందు మనం చెప్పుకున్నట్లుగా యుఎస్ తమ F-35 యుద్ధ విమానాలని రంగంలోకి దించినటువంటి పరిస్థితి ఉంది. మోస్ట్ ఆఫ్ ది డ్రోన్స్ అండ్ రాకెట్స్ని, అక్కడి నుంచి వస్తున్నటువంటి బాంబ్స్ని చాలా వరకు కూడా, మిజైల్స్ని చాలా వరకు కూడా యుఎస్ టెక్నాలజీతో ఆ దేశాలు అడ్డుకోగలుగుతున్నాయి. కానీ కొన్ని సందర్భాల్లో మాత్రం మిస్ అవుతున్నాయి. అవి ఇలాంటి డిస్ట్రక్షన్ కలగజేస్తున్నాయి. అట్ ది సేమ్ టైం పేల్చేయడంతో, వాటిని గాల్లోనే పేల్చేసిన తర్వాత ఆ శకలాలు మీద పడి అక్కడక్కడ కొంతమంది గాయాలు అవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పటికే కువైట్ మరొకసారి గైడ్లైన్స్ని రిలీజ్ చేసింది. ఎవరు కూడా సైరన్స్ మోగుతున్నటువంటి ప్రాంతంలో బయటికి రావద్దని, అట్ ది సేమ్ టైం ఏ మాత్రం చిన్న బ్లాస్ట్ అయినటువంటి శబ్దం విన్నా ఇమీడియట్గా కవర్ చేసుకోండి, ఏదైనా ప్రాంతాలకు, సురక్షిత ప్రాంతాలకు వెళ్ళిపోండి. ఆ శకలాలు మీద పడి కూడా చాలామంది ప్రాణాలు కోల్పోతున్నారు, జాగ్రత్తగా ఉండండి అంటూ ఇప్పటికే గైడ్లైన్స్ జారీ చేసినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. సో ఇప్పుడు యుఎస్ మరింత పెద్ద ఎత్తున సీరియస్ ప్లాన్స్ చేస్తుంది. ఓవైపు ఇరాన్తో జరగాల్సినటువంటి అగ్రిమెంట్ ఆగిపోయింది, మరోవైపు ఇజ్రాయెల్ యుఎస్ మాట వినడం లేదు. అంతర్జాతీయ స్థాయిలో పరిస్థితులు రోజు రోజుకి దారుణంగా అవుతున్న నేపథ్యంలో ఇరాన్ ఏమో నేను ఖచ్చితంగా పోరాడి తీరుతానంటుంది. ఇన్ఫ్లేషన్ భారీగా పెరిగి అక్కడ ప్రజలు అవస్థలు పడుతున్నప్పటికీ కూడా ఇరాన్ వాంట్స్ టు కంటిన్యూ ద వార్. అండ్ అట్ ది సేమ్ టైం యుఎస్ ఈజ్ రెడీ టు రీస్టార్ట్ ద వార్. మేము మళ్ళీ తిరిగి మొదటి నుంచి యుద్ధాన్ని చేయగలుగుతాం అని కూడా యుఎస్ చెప్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. సో మరొకసారి ఈ ఘటనకి సంబంధించి మీ అభిప్రాయాలు ఏంటి? మీరు ఈ విజువల్స్ చూసిన తర్వాత, జరుగుతున్నటువంటి పరిణామాలు చూసిన తర్వాత మీ అభిప్రాయాలను కూడా మాతో షేర్ చేసుకోవచ్చు. అండ్ మరొకసారి ఆ విజువల్స్ని నేను మరింత క్లియర్గా మీకు చూపించాలనుకుంటున్నాను. هذه مسيرة طاحت هني فوق أمل الكويت. هذا هذا الحريق. هذه مسيرة طاحت هني فوق أمل